భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచల జనార్దన్ మరియు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అభ్యర్థి మాగుంట శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి పాలాభిషేకం చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఈ దేశం ఎప్పటికీ అడుగులు వేస్తుంది అని, ఆయన దేశం మొత్తానికి స్ఫూర్తిదాయకమని వారు తెలిపారు. जोहार डॉक्टर बीआर अंबेडकर इधर सार పోయింది కొనసాగిస్తాం ఇద్దరు ఒకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన గురించి ఒకేసారి పోతారు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 133వ జయంతి కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మన ఒంగోలు పట్టణంలో జరుపుకుంటున్నాం. అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం అంటే దేశంలోనే కాకుండా ప్రపంచంలో నలుమూలలో ఉన్న భారతీయులందరూ కూడా జరుపుకునే కార్యక్రమం ఇది. రాజ్యాంగ సృష్టికర్త వారు చూపించిన మార్గాల్లోనే మనం అందరం నడిస్తే చక్కని భవిష్యత్తు ఉంటుందని, యువతికి ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమాలు కూడా ఎన్నో కూడా ముందుకు తీసుకెళ్తారని ఈరోజు మీ అందరి ముందు జనార్దన్ గారు, మేము, రియాజ్ గారు అందరం ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో అంబేద్కర్ విగ్రహానికంటే అలా పులాంకృతం చేసుకున్న తర్వాత వారి ఆశయాలను కొనసాగిస్తాం అనేది ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా తీసుకుంటాం అనేది కూడా తెలుపుకుంటూ మాగుంట కుటుంబం అందరికీ మీ నమస్కారం. అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికి కూడా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన ఈరోజు పార్టీ కార్యాలయంలో కానీ అదేవిధంగా ఆయన విగ్రహానికి అందరం కూడా నివాళులు అర్పించటం, ఈ రోజుకి కూడా అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం అమలు రాశారో దాన్ని ఇప్పటికి కూడా అమలు జరుగుతుందంటే ఆయన ముందు చూపుతోటి ఏదైతే బడుగు బలహీన వర్గాలు కూడా అందరూ కూడా సమానం ఉండాలని ఒక ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని రాయటం ఆ రోజు కూడా మనం చూసాం. దానికోసమే ఈ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో, ఎస్సీ ఎస్టీస్ ఉన్నారో, ఎన్నో విధాలుగా కూడా డెవలప్ అయ్యిందంటే కారణం తెలుగుదేశం పార్టీ. సిమెంట్ రోడ్స్ కానీ, హౌసెస్ కానీ, అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్, డ్రింకింగ్ వాటర్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందిందంటే అది ఆ రోజు అంబేద్కర్ గారు ఏదైతే రచించారో దాని అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కూడా అదే అనుకూలంగా మనం అంతా కూడా నడుస్తున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి భవిష్యత్తులో కూడా అన్ని విధాలు కూడా ఆయన ఏదైతే ముందు సూచనలతోటి ఆ రోజు రాజ్యాంగం రాశారో దాని ప్రకారంగానే మేమందరం కూడా పద్ధతి ప్రకారంగా మేమందరం కూడా నడుస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ప్రత్యేకించి అంబేద్కర్ గారికి జయంతి సందర్భంగా మన ఎస్సీ సోదరులకు కానీ బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా జ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. అలాగే రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కూలదోసి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఎన్డీఏ కూటమి ద్వారా బతికిస్తామని చెప్పేసి పత్రికాముఖంగా చెప్తున్నాము. ఈరోజు అణగారిన కులాల ఆరాధ్య దైవం, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో గౌరవనీయులు పెద్దలు
దామచర్ల జనార్దన్ గారు, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే జనసేన పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు రియాజ్ గారు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ పుట్టిన టాలుమించి బడుగు బలహీన వర్గాలకి తోడుగా ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. మా పవన్ కళ్యాణ్ గారి భావాలు కూడా అదేవిధంగా ఉంటాయి. మా సిద్ధాంతం ఒకటే, రాజారెడ్డి రాజ్యాంగాన్ని తొందరగా నశింపజేయాలనే ఆతృతతో ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తున్నారు. ఇకనైనా వైసీపీ నాయకులకు చెబుతున్నాం, మీరుంది కొత్త రాజ్యాంగంలో, నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారి రాజ్యాంగంలో లేరు. మీరు ఎక్కడైనా మంచి మనసుతోటి మా కూటమికి మీరు సహకరిస్తే ఆ బాబాసాహెబ్ ఆత్మశాంతి అయినా కొంచెం శాంతి ఇచ్చిద్దని మనసావాచ కోరుకుంటూ ఈ పట్టణ ప్రజలందరికీ ఈ ప్రకాశం జిల్లా ఎస్సీ సెల్ తరపున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా.